ఈ రోజుల్లో 1 लाख రూపీతో మనకు గోల్డ్ వస్తుందా చెప్పండి? అదే బాగా పిచ్చెక్కిపోయింది అనమాట. జ్యువెలరీ అది కూడా గోల్డ్. హాయ్ గాయ్స్, మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మై నేమ్ ఈస్ విద్య అండ్ ఐ మేక్ కంటెంట్ రిలేటెడ్ టు ఫ్యాషన్, హాల్స్, డైలీ వ్లాగ్, షాపింగ్ అండ్ ఎక్సెట్రా. సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. సో ప్లీజ్ ఈ వీడియోలో నా వాయిస్ని మాత్రం కొంచెం ఇగ్నోర్ చేయండి, బికాస్ ఫుల్ తిరిగేసామన్నమాట 2-3 days. అండ్ వెదర్ కూడా మారుతుంది కదా, సో ఇంకా ఫుల్ కోల్డ్ వచ్చేసింది అనమాట. అండ్ ఈ రోజు వీడియోలో అయితే నేను మా అన్నయ్య మాకు గిఫ్ట్ చేశాడు అనమాట, గోల్డ్ ఇయర్ రింగ్స్. సో నాకు, మా చెల్లికి, మా అమ్మకి, ముగ్గురికి మా అన్నయ్య గిఫ్ట్ చేయడం జరిగింది. మధ్య బాగా పిచ్చెక్కిపోయింది అనమాట. జ్యువెలరీ అది కూడా గోల్డ్. సో మా అన్నయ్య 1 lakh అయితే ఇచ్చాడు. 1 lakh ఇచ్చి మీకు నచ్చింది తీసుకోండి అని అన్నాడు. ఎప్పుడో 2019లో వస్తే మా అన్నయ్యకి జాబ్, అప్పుడు ప్లాన్ చేశాడు కేరళ తీసుకెళ్దామని చెప్పి మొత్తం హోల్ ఫ్యామిలీని. బట్ అప్పుడే లైక్ డిసెంబర్ ఎండింగ్ అనమాట 2019, అన్నయ్యకి డెంగీ ఫీవర్ వచ్చింది. డెంగ్యూ ఫీవర్ వచ్చిన తర్వాత ఇంకా హాస్పిటలైజ్ అయ్యాడు. ఇంకా అలా కరెక్ట్ ఇంకా 1 day ఉంటే స్టార్ట్ అవ్వబోతున్నాం, ఇంతలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు అనమాట. సో అలా ఆ ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత ఇంకెప్పుడు మా అన్నయ్య ప్లాన్ చేయలేదు. ఆ తర్వాత ఎప్పుడు నేను గుచ్చుతూ ఉండేదాన్ని అనమాట. నీకు జాబ్ వచ్చింది, మాకేమి ఇవ్వలేదు, మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళలేదు అని చెప్పి. సో మా అన్నయ్య ఉండి ఒక 2 months బ్యాక్ మాకు 1 lakh రూపీస్ ఇస్తే, సో మేము మొన్న ఆ 1 lakh రూపీని తీసుకొని ఓకే గోల్డ్ కొనుక్కుందాము, పర్మనెంట్గా ఒక ఐటమ్లా ఉంటుంది. అండ్ ఈరోజు నేను మీకు అదే గోల్డ్ చూపించబోతున్నాను. ఈ రోజుల్లో 1 lakh రూపీతో మనకు గోల్డ్ వస్తుందా చెప్పండి? వస్తుందా అంటే దగ్గరగా 1 తులం బంగారం వస్తుంది కదా. సో అలా అని మేము ముగ్గురం ఉన్నాం లేడీస్ని. మేము యాక్చువల్లీ అనుకున్నాం ఆ 1 lakh రూపీతో ఏదైనా కొంచెం మంచిగా కనిపించే ఒక 1 తులాలో తీసుకుందాం అని చెప్పి అనుకున్నాం. బట్ మళ్ళీ ఫైటింగ్ జరిగిద్ది అనమాట ఏదో ఒక టైంలో. ఇప్పుడు నేను పెట్టుకోవాలనుకున్నాను అనుకో, సేమ్ అదే టైంలో మా చెల్లి పెట్టుకోవాలనుకునింది అనుకో, సో అప్పుడు ఫైటింగ్ జరిగిద్ది కదా. సో ఈ ఫైటింగ్ అన్నీ మనకి ఎందుకు, ఈ కాన్ఫ్లిక్ట్స్ అన్నీ అని చెప్పేసి, సో ఎంతైనా రాని వచ్చినంతలోనే ఏదో ఒకటి గుర్తుండిపోయేలా పర్మనెంట్గా తీసుకుందాము ఒక ఐటమ్ అని చెప్పేసి సో తీసుకోవడం జరిగింది అనమాట. డైలీ వేర్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాం. ఇప్పుడున్న ప్రైస్కి 1 lakh-ని డివైడెడ్ బై 3 చేస్తే నేను లెక్కల్లో వీక్ అనుకోండి, మ్యాథ్స్లో, 33,000 అలా వస్తుంది కదా. ఇంకా ఈచ్ 33,000 అని చెప్పి బడ్జెట్ పెట్టుకొని ఆ బడ్జెట్లోనే ఏమొస్తాయో అవి తీసుకొని మీకు గోల్డ్ జ్యువెలరీ చూపించబోతున్నాను అనమాట. సో ఇదనమాట. సో మేమైతే జోసా లుకాస్లో తీసుకున్నాము, ఎందుకంటే మనకి జోయా అండ్ జోసాలో March 9th దాకా మనకి 50% ఆఫ్ ఆన్ మేకింగ్ ఛార్జెస్ ఆఫర్ ఉంది కదా. సో అంత చిన్న అమౌంట్కి మనకు కొంచెం ఎంతో కొంత గోల్డ్ రావాలంటే ఇలాంటి ఆఫర్స్ ఉన్న చోట వెళ్ళి తీసుకుంటే బెటర్ అని చెప్పేసి మేము జోసా లుకాస్కి వెళ్ళాం అనమాట. అండ్ ఫస్ట్ సెట్ అయితే ఇదనమాట. ఇది మీరు నా షార్ట్స్లో కూడా చూసి వింటారు నిన్న. నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి అనమాట. ఫస్ట్ లుక్లోనే నచ్చేసాయి ఇవి నాకు. కాకపోతే వీటిలో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది మిషన్ మేడ్ అనమాట, మనకి డైలీ వేర్గా పనికిరాదు. సో ఎప్పుడైనా ఫంక్షన్ వేర్, ఒకేషనల్ వేర్గా వేసుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది అని చెప్పి చెప్పారు వాళ్ళు. జనరల్గా మనకి అందరం అనుకుంటాం కదా ఖచ్చితంగా హ్యాండ్ మేడే తీసుకోవాలి అని చెప్పేసి. సో ఏమో మెషిన్ మేడ్ అయినా పర్లేదు, నాకైతే ఇవి బాగా నచ్చాయి అని చెప్పేసి నేను ఇంకా తీసుకోవడం జరిగింది అనమాట. సో ఇయర్ రింగ్స్ 3.8 grams ఉన్నాయి. సో నేను మీకు బిల్ కూడా చూపిస్తాను కాదు, చెప్తా ఎంత పడింది అని చెప్పి. సో 3.879 grams ఉంది ఇది. సో నాకైతే మొత్తంగా 34,000 రూపీస్కి అయితే వచ్చింది అనమాట. సో బాగున్నాయి కదా హ్యాంగింగ్స్. సో నా దగ్గర అయితే ఇలాంటి హ్యాంగింగ్స్ అయితే లేవు. నేనైతే డైలీ వేర్ కిందనే తీసుకుందాం అనుకున్నా, బట్ మిషన్ మేడ్ కాబట్టి మనం డైలీ వేర్ కింద వాడకుండా ఉండడమే మంచిది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎలా ఉన్నాయి? మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను నేను.
బుట్ట ఉంది కదా, ఈ బుట్ట కింద ఉన్న లింక్స్ అనేవి కొంచెం డెలికేటెడ్ అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. అండ్ సెకండ్ ఇయర్ పియర్సింగ్ కూడా నేను అక్కడే చేయించుకున్నాను జోసలుకాస్లో. యాక్చువల్లీ షార్ట్లో నేను మీకు ఫ్రీ అని చెప్పాను కదా, వాళ్ళు బిల్లులో అడ్జస్ట్ చేసుకున్నారు. బట్ మేమైతే ఎక్స్ట్రా మనీ అయితే ఏం పే చేయలేదు, వాళ్ళ బిల్లులో అడ్జస్ట్ చేసుకొని మాకైతే స్టిచ్ చేశారు. సారీ, నాకైతే గన్ షాట్ ఇచ్చారనమాట. బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మా మమ్మీవి చూపిస్తాను. ఇవి అయితే నాకు చాలా 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 నచ్చాయి. యాక్చువల్లీ నా ఫ్రెండ్కి కూడా బాగా నచ్చింది. నా ఫ్రెండ్ స్వాతికి చూపించాను, వాళ్ళకు కూడా ఫస్ట్ టైంలోనే, ఐ మీన్ ఫస్ట్ లుక్లోనే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, అలాగా మార్కులు కొట్టేశాయి అనమాట ఇవి. యాక్చువల్లీ చూడగానే ఎందుకో నేను వీటికన్నా ముందు ఇవే చూసాను. ముందు రోజు వెళ్ళాం, 2 days వెళ్ళాం మేము గోల్డ్ షాపింగ్కి. సో ముందు రోజు వచ్చేసి చూసాను, మా మమ్మీ కోసం అని చెప్పేసి చూసాను అనమాట. కానీ మా అమ్మకి ఇవి నచ్చలేదు. మీకు ఇంతకు ముందు నేను ఒక షార్ట్ పెట్టాను, మీరు కానీ నా ఛానల్ని ఫాలో అవుతున్నట్టయితే. ఆ షార్ట్లో మా మమ్మీ సమ్ పగడాలు అని చెప్పి చూస్తా ఉంది కదా, మా అమ్మకి అవే నచ్చాయి బాగా. సో ఇంకా అవే తీసుకుంది. సమ్ అరౌండ్ అవి ఎంత ఖజానాలో తీసుకుంది అవి ముందు రోజున. సమ్ 20,000 అలా పడ్డాయి. నేను ఇక్కడ మీకు క్లిప్ యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ డే నాకు ఇవి చాలా చాలా నచ్చాయి. అమ్మ తీసుకున్నాము, చాలా బాగున్నాయి. మనకి ఇక్కడ చూసారా, పర్ల్ వచ్చింది, అంత చుట్టూ చిన్న చిన్న పర్ల్స్ వచ్చాయి, మధ్యలో మనకి గోల్డ్ ఉంది. అసలు ఎంత వావ్, అంతే నాకు అంత బాగా నచ్చేసారు అనమాట ఫస్ట్ లుక్లోనే. ఇంకా మన ఏజ్ వాళ్ళు పెట్టుకుంటేనే కాస్త డీసెంట్ లుక్ ఉంటుంది. ఇంకా మన మమ్మీ ఏజ్ వాళ్ళు పెట్టుకుంటే అసలు వాళ్ళ ఏజ్కి తగ్గట్టు చాలా 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 బాగుంటాయి అనిపించింది. ఇంకా మా మమ్మీకి చెప్పాను అనమాట, ఎలాగైనా తీసుకుందాం, చాలా బాగున్నాయి, ఎప్పుడైనా ఫంక్షన్ వేర్కి కానీ ఎప్పుడైనా కానీ నువ్వు పెట్టుకున్నావు, నిండుగా హుందాగా కనిపిస్తావమ్మా, ప్లీజ్ తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాం అనమాట ఫైనల్లీ ఇవి. యాక్చువల్లీ ఈ ఇయర్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్కి మేము అసలు కొత్త బట్టలు కొనుక్కోలేదు. ఆ బట్టల డబ్బుల్ని ఇందులోకి యాడ్ చేసామన్నమాట. నాకు 5,000 బడ్జెట్, మా చెల్లి 5,000 బడ్జెట్, మా అమ్మ 5,000 బడ్జెట్, 15,000 బడ్జెట్ ఇందులోనే ఉందన్నమాట. సో మిగతావి మా మమ్మీవి చెప్పా కదా, పగడాలు ఇయర్ రింగ్స్ 20,000 పడ్డాయి ఖజానాలో అని. సో అక్కడ ఒక ఎంత మనకి మా మమ్మీ 10 to 13,000 ఉండిపోయింది కదా మా అన్న ఇచ్చిన దాంట్లో. ఆ 10 to 13,000 మా ముగ్గురి 15,000 కలిపి ఇందులో యాడ్ చేసి ఇవి తీసుకోవడం జరిగింది అనమాట. వీటికి ఇంత స్టోరీ ఉంది, సారీ. అండ్ అదనమాట. మీకు ఎలా అనిపించాయో చెప్పండి, నేను పెట్టుకొని కూడా చూపిస్తాను మీకు. ఇవైతే నాకు ప్రైస్ వచ్చేసి నెట్ వెయిట్ అయితే ఇందులో గోల్డ్ 3.9 grams ఉంది. అండ్ ఇక్కడ వాళ్ళు బిల్లులో అడ్జస్ట్ చేసి పెట్టేశారని చెప్పాను కదా, ఇక్కడ బిల్లులో అయితే 29,467 రూపీస్ అని చెప్పేసి వేసారు వాళ్ళు బిల్లులో, అదనమాట. సో గైస్, అమ్మ ఇయర్ రింగ్స్ కదా, మీకు ఒక క్లోజప్ లుక్ ఇచ్చేస్తాను, చూసేయండి. Lighten up, take me on your magic river. Tell me all your dreams align. Sign me up and tell me about the people that you know who are trying to feel alive. ఇది వచ్చేసి మా చెల్లి కోసం అని చెప్పి తీసుకున్నాము. సో యాక్చువల్లీ మా చెల్లికి ఎప్పుడు తనకంటూ వచ్చి నాకు ఇది కావాలి అని మా చెల్లి ఎప్పుడు అడిగింది లేదు. మేము ఏం తీసుకెళ్ళినా సరే నైస్ బాగుంది అని చెప్పి తీసుకుంటారు తను ఎప్పటికైనా సరే. ఇది తీసుకున్నాము మా చెల్లికి వచ్చేసి. నాకు ఈ 3 స్టెప్ ఉంది కదా, డిఫరెంట్ స్టెప్స్ లో అది నచ్చింది అనమాట. అందుకని చెప్పి నేను సెలెక్ట్ చేసుకున్నాను ఇవి. అయితే ఇంకా వీటితో కంపేర్ చేస్తే నాకు ఇవి కొంచెం రేటింగ్ వీటికి ఎక్కువ ఇచ్చుకున్నాను. సో ఇంకా అందుకని చెప్పి నేను ఇవి తీసుకుంటానంటే మా మమ్మీ ఇంకా మా చెల్లికి ఇవి తీసేసుకుంది. సో మా చెల్లికి అయితే నచ్చాయి ఇవి. సో ఇదన్నమాట.
అండ్ ఇగో మాకు 3.5 grams ఉంది గోల్డ్. ఇందులో 31,330 రూపీస్ పడింది. మొత్తానికి మా అన్న ఇచ్చిన బడ్జెట్ లోనే మేము తీసేసుకున్నాం. ఇంకా మాకు ఒక 2K కూడా మిగిలింది. ఇఫ్ ఇన్ కేస్ మా అమ్మ పళ్ళం ఇయర్ రింగ్స్ తీసుకోకుండా ఉండిందంటే. బట్ అవి ఇవి అన్ని కలుపుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకుని తీసుకోవడం జరిగింది అనమాట. సో వీటికైతే స్టడ్స్ ఇలా వచ్చాయి, ఇలా స్క్రూ లాగా వచ్చాయన్నమాట. అటు దిటి ఇటు దటు పెట్టుకుంటున్నట్టున్నా. ఇంకా మా చెల్లి కూడా పెట్టుకోలేదు. మా ఇంట్లో ఏం తెచ్చినా ఫస్ట్ అయితే నేను పెట్టేసుకుంటా ఉంటాను. అంతే ఆత్రం, ఏం చేస్తాం, ఇంట్లో ఎవరో ఒకళ్ళు అలా ఉండాలి కదా. సో ఇది గైస్, బాగున్నాయా ఇవి. చిన్నప్పుడు మనం పట్టీలు పెట్టుకుంటే గల్ 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 అని ఎలా నడుస్తాం అవి వినిపించడానికి. మనం ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు ఇలా 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 అంటే అసలు భలే ఉండిద్ది కదా చూసుకోవడానికి కానీ ఆ ఫీల్ కానీ. సో ఇది గైస్ మా గోల్డ్ షాపింగ్ జ్యువెలరీ మా అన్నయ్య గిఫ్ట్ చేసినవి. సో మీకు ఎలా అనిపించాయో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీకు ఈ 3 సెట్స్లో ఏ సెట్ బాగా నచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. See you in the next video guys. Bye guys. Bye. Thank you.